హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ హెల్తీ వంటకాలు. ఈరోజు సంక్రాంతి స్పెషల్ అరిసెలు. మనం అరిసెలు సంక్రాంతికి బయట కొనుక్కోకుండా మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఈ కొలతలతోటి ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో కొలతలన్నీ కూడా డీటెయిల్గా ఉన్నాయి. హాయ్ అండి, ఇవాళ సంక్రాంతి స్పెషల్ అరిసెలు చేస్తున్నాను. పిండి జల్లిస్తున్నానండి. మనం పిండి జల్లించుకునేటప్పుడు ఇలా గట్టిగా నొక్కుకుంటూ ఉండాలండి, అది పెట్టాలి. లేకపోతే పిండి గాలికి ఆరిపోతూ ఉంటుంది అనమాట. మనం పాకం పోసేదాకా పిండి ఇలా గట్టిగా నదిం పెట్టుకుని ఉంచుకోవాలండి. కిలో బియ్యం పిండికి 700 గ్రాముల బెల్లం తీసుకున్నానండి. అరిసెలకి ఎప్పుడైనా సరే ముద్ద బెల్లాన్ని వాడాలండి. మనకి ముద్ద బెల్లం ఇలా ఉంటుంది కదా, ఆ విధంగా ఆ బెల్లం అయితేనే అరిసెలకి చాలా టేస్టీ ఉంటుంది. ఉప్పు బెల్లం అయితే అంత బాగుండదండి అరిసెలకి. ఓ పిండి చల్లించుకొని ఈ విధంగా ఒత్తుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 750 గ్రాముల బెల్లానికి పాకానికి సిద్ధం చేసుకుంటున్నానండి. మొత్తం తురుముకోవాలి. ఇలా తురుముకొని ఈ బెల్లంలోకి నేను ఒక గ్లాస్కి కొంచెం తక్కువగా నీళ్లు వేసి పాకానికి సిద్ధం చేసుకుంటున్నానండి. పాకానికి సిద్ధం చేసుకునేటప్పుడు మనము స్టవ్ దగ్గరే ఉండాలండి. ఎందుకంటే పాకం పట్టేటప్పుడు చాలా త్వరగా అది ముదురుగా కూడా అయిపోతుంది. ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెట్టుకొని పక్కన పాకాన్ని చెక్ చేసుకోవాలి. సో ఈ విధంగా నీళ్ళలో పెట్టుకొని అందులో ఈ పాకం వేసిన తర్వాత అది నీళ్ళల్లో కలవకుండా ఇలా కొంచెం ముద్దలాగా రావాలండి. మరీ పల్చగా ఉంటే అరిసె అనేది కరెక్ట్గా రాదండి. ఈ విధంగా ముద్దలాగా ఉండాలి, గట్టిగా కూడా ఉండకూడదండి, చూసుకోవాలి. సో పాకం రెడీ అయిపోయిందండి మంది. దీంట్లో ఇలాచీ పౌడరు, మనకి నువ్వులు తినాలనుకునే వాళ్ళు నువ్వులు వేసుకుంటండి, లేకపోతే లేదు. ఇక్కడ నేను 1 కేజీకి చేస్తున్నాను కాబట్టి ఒక 50 గ్రాములు నువ్వులు వేస్తున్నానండి. నువ్వులు వేసి మొత్తం తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ మనకి పాకం ఇంకా ముదిరిపోకూడదండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కింద గిన్నె పెట్టుకొని మంచిగా, ఇప్పుడైనా సరే అండి అరిసెలు చేసేటప్పుడు ఇద్దరు కావాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఒకళ్ళు తిప్పుతూ ఉండాలి, ఒకళ్ళు పిండి వేస్తూ ఉండాలి. ఇద్దరైతే ఖచ్చితంగా ఉండాలి అరిసెలు చేసేటప్పుడు. చూసారుగా, ఇలా త్వరగా తిప్పేస్తూ ఉండాలి, ఒకళ్ళు పిండి పోస్తూ ఉండాలండి. కరెక్ట్గా నాకు వచ్చి 750 గ్రాముల బెల్లంకి కేజీ పిండి అయితే పట్టిందండి. నేను కేజీన్నర పిండిని పట్టించి పెట్టుకున్నాను. ఎందుకంటే ఒకవేళ పిండి మనకి తక్కువ పడితే అప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం కేజీన్నర పిండి పట్టించుకుని పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. కేజీ పిండి నాకు కరెక్ట్గా సరిపోయిందండి. సో చలిమిడి అనేది రెడీ అయిపోయింది. దీన్ని చలిమిడిలాగా ఇలా కూడా తింటారు. దీంట్లో కొంచెం ఎండి కొబ్బరి ముక్కలు అవన్నీ యాడ్ చేసుకొని, సో మనము ఈ విధంగా మొత్తం పిండిని రెడీ చేసుకున్నాము. కరెక్ట్గా సరిపోయిందండి నా కొలతలకి. ఇందులో ఇప్పుడు మొత్తం పిండి మొత్తం కలిసిపోయిన తర్వాత మనకి చలిమిడి అనేది రెడీ అయిపోతుంది. ఇందులో ఇప్పుడు మనం నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి ఎక్కువగా యాడ్ చేసినా కూడా మనకి తీపి అనేది చప్పబడుతుందండి. 1 స్పూన్ అయితే నెయ్యి నాకు ఇక్కడ సరిపోయిందండి. 1 స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ చలిమిడి మొత్తం తిప్పుకొని, మనకి ఈ చూసుకున్నారా, మనకి ఎక్కువ గట్టిగా కూడా అవ్వకూడదండి. కొంచెం సేపటికి పిండి అనేది ఆరుతుంది కాబట్టి గట్టి పడుతుంది చలిమిడి అనేది. ఈ విధంగా రావాలి. ఈ విధంగా వస్తే సరిపోతుందండి. మనకి చేసే వరకు ఆఖరి వరకు కూడా చలిమిడి అనేది మెత్తగా స్మూత్గా ఉంటుంది. 1 స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి కలిపి పెట్టేసుకున్నానండి. ఈ విధంగా రెడీ అయిపోయింది. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం 2 రోజులు బియ్యం అనేది నానబెట్టుకుంటాం కాబట్టి ఏ పూటకు ఆ పూట ఆ బియ్యం అనేది కడుక్కోవాలి. నీళ్ళు అనేది మార్చుకుంటూ కడుగుతూ ఉండాలి. అలా చేయడం వల్ల బియ్యం అనేది పులుపు రాదు. లేదు అదే నీళ్ళు మనం కంటిన్యూగా 2 రోజులు పెడితే బియ్యం పులుపు వస్తుందండి. ఈ విషయం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ పూటకు ఆ పూట బియ్యం అనేది కడుక్కోవాలి. చూసారా, అరిసి ఇలా వేసిన తర్వాత మనకి అరిసె అనేది పొంగితే పర్ఫెక్ట్గా వచ్చినట్టండి అరిసె. ఆయిల్ కూడా మంచిగా వేడిగా ఉన్నప్పుడు మనం ఈ అరిసెలు అనేది వేయాలి. కొద్దిగా కలర్ రాగానే ఇంకొక సైడు తిప్పుకోవాలి. అరిసెలు ఇంత మంచి కలర్ వచ్చినాయి చూసారు కదా. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఈ అరిసెలని మనకి ఈ విధంగా తీసేసి పక్కకు పెట్టుకోవాలి. మంచి కలర్ వచ్చాయండి. సో నా దగ్గర వచ్చేసి ఈ అరిసెలు వత్తే పీట లేదండి, నేను ఈ విధంగా ప్రెస్ చేస్తున్నాను. సో మనకి ఏంటంటే ఎక్సెస్ ఆయిల్ అనేది కొంచెం బయటకు వచ్చేస్తే సరిపోతుంది. ఈ విధంగా అరిసెలన్నీ కూడా రెడీ చేసుకోవాలండి.
మనకి వేడిగా ఉన్నప్పుడు కొంచెం దాంట్లో క్రిస్పీనెస్ వస్తుందండి అరిసె అనేది. ఈ అరిసెలు ఎప్పుడైతే చల్లపడతాయో మనకి ఆ క్రిస్పీనెస్ పోయి చాలా సాఫ్ట్గా మెత్తగా మృదువుగా ఉంటాయండి. సో ఫైనల్గా అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి. కేజీ పిండి అండి, అరిసెలు తయారైపోయాయి. పిండికి అరిసెలు ఎన్ని వచ్చినాయండి, 47 దాకా వచ్చినాయి అరిసెలు. బాగా మెత్తగా కూడా వచ్చినాయండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా ఈ కొలతలతోటి అరిసెలు చాలా బాగా రెడీ అయిపోయినాయి. దగ్గర దగ్గర 47 అరిసెలు వచ్చాయండి. చాలా టేస్టీగా సాఫ్ట్గా వచ్చాయి. ఎవరైనా సరే ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా అరిసెలుగా రెడీ అవుతాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అమ్మ హెల్తీ వంటకాలు ఛానల్కు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.